ఇది రాణి రుద్రమాదేవి రహస్య బావి. వరంగల్‌లోని రాణి రుద్రమాదేవి రహస్య బావి ఒకటి ఉంది. ఈ రహస్య బావిని శృంగార బావి అని కూడా అంటారు. ఈ బావి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అంటే వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతంలో చారిత్రక మెట్ల బావి ఒకటి ఉంది. ఓరుగల్లు కాకతీయుల అద్భుత కళా సంపదకు పెట్టింది పేరు. అయితే ఆ కాకతీయుల కోటలు, దేవాలయాలు, చెరువులకే కాదు పలుచోట్ల బావులను కూడా నిర్మించారు. ఇలా వరంగల్లోని కాకతీయ రాజులు నిర్మించిన బావులు 300కు పైగా ఉన్నాయని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అందులో ఈ మెట్ల బావి ఒకటి. దీనిని శృంగార బావి, బహుళ అంతస్తుల బావి అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఈ యొక్క మెట్ల బావి వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి చారిత్రక మెట్ల బావి ఉంది. పరిసర ప్రాంతంలో నివసించే వారంతా మెట్ల బావి అనే కాకుండా పెద్ద కోనేరు, 14 మూటల బావి, దిగుడు బావి, స్నానాల బావి, అంతస్తుల బావి, చంద్రకళ బావి, మిల్లుల బావి. గతంలో ఈ ప్రాంతంలో రైస్ మిల్లులు, గోదాములు ఉండేవని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. నిర్మాణ శైలిని బట్టి దీన్ని కాకతీయుల మలి రాజధాని అయిన వరంగల్లోని కోట పరిసర ప్రాంతంలో 150 నుంచి 200 బావులు ఉన్నాయని చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అందులో ఈ మెట్ల బావి ఒకటి. దీన్ని శృంగార బావి, బహుళ అంతస్తుల బావి అని కూడా అంటారు. వరంగల్ శివనగర్ ప్రాంతంలో ఉన్న ఈ మెట్ల బావికి ఎంతో చరిత్ర ఉంది. 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ యొక్క బావిని నిర్మించినట్లు చరిత్ర చెబుతూ ఉంది. మొత్తం 3 అంతస్తుల్లో ఈ బావి నిర్మాణాన్ని చేపట్టారు. కింద నుంచి మొదటి అంతస్తులో స్నానం చేయడం, 2వ అంతస్తులో దుస్తులు మార్చడానికి గదులు నిర్మించారు. 3వ అంతస్తుల్లో పూజలు చేసుకునేలా నిర్మించుకున్నారు. కిలా వరంగల్ నుంచి మెట్ల బావికి సొరంగ మార్గం ఉండేదని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ బావిని నిర్మాణం 1.5 ఏళ్ల కాలంలోనే నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ రాణి రుద్రమాదేవి కిలా వరంగల్ కోట నుంచి సొరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ యొక్క మెట్ల బావి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ గోడలపై ఉన్నటువంటి శిల్పకళ శైలి, నాట్య భంగిమలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ బావిలో ఎప్పుడు నీరు నిండుగానే ఉంటుంది. ఈ బావిని నిర్మించి 100 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉండటం ఇది ఒక గొప్ప విశేషమని చెప్పుకోవచ్చు. రాణి రుద్రమాదేవి సొరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించిన అనంతరము బావి లోపల ఉన్నటువంటి ఆ మైసమ్మ తల్లిని దర్శించుకొని వెళ్ళేదని ఇక్కడ ఉండే స్థానికులు చెబుతూ ఉంటారు. అంతటి చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క బావి నీరు ఎండకుండా ఎప్పుడు నిండుగానే ఉంటుందంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంతంలో నీరు లేకపోవడంతో ఈ బావికి మోటార్లు పెట్టి మరీ ఈ నీటిని వినియోగించినట్లు చెబుతూ ఉంటారు. 100 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నటువంటి మెట్ల బావిని సందర్శించేందుకు నిత్యం ఎంతోమంది వస్తూ ఉంటారని చెప్పారు. విదేశాల నుంచి వచ్చి కూడా కొంతమంది ఈ బావిని సందర్శిస్తూ ఉంటారని తెలియజేశారు. ఇంతటి రహస్యం ఉన్నటువంటి ఈ బావిని ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా స్థానికులు ఆశిస్తూ ఉన్నారు. అద్భుత శిల్పాలంకరణ. చతురస్రాకారంలో 2 అంతస్తులుగా ఉన్నటువంటి ఈ బావి నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఆశ్చర్యం అనేది ఉట్టిపడుతుంది. బావికి దక్షిణం నుంచి 1.8 మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి మార్గం గుండా కిందికి 10 మెట్లు దిగితే మొదటి అంతస్తు వస్తుంది. ఇక్కడ మెట్లకు ఇరువైపులా ఉన్నటువంటి ద్వారాల్లో దేని నుంచైనా 7.95 మీటర్లు ముందుకు వెళ్తే బావి కనిపిస్తుంది. 1.84 మీటర్ల ఎత్తుతో తూర్పు పశ్చిమ దిశలో 14 స్తంభాలు, ఉత్తర దక్షిణ దిశలో 20 స్తంభాలు ఉండి పై అంతస్తు మోస్తూ ఉన్నాయి. అలాగే మొదటి అంతస్తు చుట్టూ 2.5 మీటర్ల వెడల్పుతో ఒకవైపు స్తంభాలుంటే మరోవైపు గోడ ఉంది. ఈ మొత్తం కట్టడంపై భాగాన 14 మీటర్ల వెడల్పు కలిగి ఉంటే మొదటి అంతస్తుకు వెళ్ళాక 18 మీటర్ల వెడల్పు ఉంటుంది. అలాగే అక్కడి నుంచి మరో 20 మెట్లు కిందికి వెళ్తే 2వ అంతస్తు. అక్కడే 4 స్తంభాలతో చిన్నపాటి మంటపం నిర్మించారు. మొదటి అంతస్తులోని గోడకు నర్తకి మనుల శిల్పాలున్న నల్లరాతి ఫలకం, మరో చోట 14 శిల్పాలున్న రాతి ఫలకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శిల్పాలు, శాసనాలు. మెట్లబావి మొదట అంతస్తులో పడమర వైపున ఉన్నటువంటి మంటపం స్తంభాల్లో ఒకదానిపై తెలుగులో ఒక లఘు శాసనం, దక్షిణం వైపున ఉన్న స్తంభం మీద హిందీలో మరో లఘు శాసనం ఉన్నాయి. తెలుగు శాసనంలో మిరాసి అనే పదం ఉంది. కాకతీయుల అనంతరం కుతుబ్షాహీల పాలనలో మిరాసీదారుల వ్యవస్థ ఏర్పడింది. ఒక మిరాసీదారుని నీరు పొలానికి సాగునీటిని అందించిన బావి ఇది. నీరు పొలం అంటే తరి పొలం. 2వ లఘు శాసనంలో దేవనాగరి లిపిలో మూలదాసాజీ అన్న పేరు కనిపిస్తుంది. ఈ 2 శాసనాలు ఈ మెట్ల బావి గురించిన వివరాలు తెలుసుకోవడానికి దొరికినటువంటి ఆధారాలు.
బావిలో పలుచోట్ల ఉన్న శిథిలాలు శిల్పాలు కూడా అలనాటి గాథలను వినిపిస్తాయి. కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల మధ్య కాలంలో నిర్మితమైన దేవాలయాలకు చెందినటువంటి అపూర్వ శిల్పాలు శకలాలవి. బావి నిర్మాణంలో ఒక చోట ద్వారస్తంభము, మరో చోట అష్టకోణ యంత్రాల రాతి బిళ్ళలు, ఇంకొక చోట మకర తోరణాలతో శివుడి అనుచరణలు, మదనికల శిల్పాలు ఉపయోగించారు. కాకతీయుల కాలంలో పొరుడు పోసుకున్న అనేక కట్టడాలు ఢిల్లీ సుల్తాన్ల దాడిలో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. నిజాం రాజులు తమ పాలనలో ప్రత్యేకించి పురావస్తు శాఖను ఏర్పాటు చేసి అనేక కట్టడాలకు మరమ్మతులు చేయించారని పురావస్తు శాఖ నివేదిక ద్వారా తెలుస్తున్నది. ఈ బావిలోనూ అక్కడక్కడ మరమ్మతులు చేసిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. గతంలో నిర్మాణానికి గురైనటువంటి వరంగల్ మెట్ల బావిని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించింది. 2017లో రూపాయలు 10 లక్షలతో బావికి మరమ్మతులు చేపట్టింది. ఇందులో భాగంగా బావిలో పుడిక తీసుకోవడంతో పాటు చుట్టూ ప్రహరీ నిర్మించారు. పరిసరాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన రహదారి నుండి బావి వరకు సీసీ రోడ్డు నిర్మాణం అనేది చేపట్టారు. సో ఇక్కడ మెట్ల బావి చూడడానికి కొంతమంది పిల్లలు అయితే వచ్చిళ్ళు. సో వాళ్ళతో అయితే మాట్లాడదాం. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు? మాది లోకలే అన్న. సో ఇక్కడికి రావడం అంటే ఎట్లా అనిపిస్తుంది? ఓకే అన్న, అదేంటి కొంచెం వాటర్ కొంచెం మంచిగా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అది పట్టించుకుంటే కొంచెం మంచిగా చూడడానికి కూడా చాలా మంది వస్తారు. ఇప్పుడు అంటే కొంతమంది వస్తారు కాబట్టి కొంచెం ఏంటంటే దీన్ని కొంచెం డెవలప్ చేస్తే చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. దాని తర్వాత మా అందరు వస్తారు. యాక్చువల్ అయితే నాది ప్లేస్ కాదు, ఇక్కడ హాస్టల్ ఉండడానికి వచ్చిన. నాకు మా ఫ్రెండ్ అలా తీసుకొచ్చిండు, మా ఫ్రెండ్ పీకే. మా వాడు ఇలా ఇక్కడ మంచిగా అని చెప్పి తీసుకొచ్చిండు. ఈ ప్లేస్ నాకు కూడా బాగా నచ్చింది, మళ్ళీ రావాలని కోరుకుంటాను. మెట్ల బావి పక్కన అయితే ఇక్కడ మారేడు చెట్టు అనేది ఉన్నది. మారేడు చెట్టునైతే మనం సో ఇది మారేడు చెట్టు. సో ఈ మారేడు చెట్టు నుంచి అయితే మనకు మారేడు కాయ అయితే దొరికిందన్నమాట. దీన్ని అయితే టేస్ట్ చేస్తాను. సో ఇది చూడడానికి ఎట్లుందంటే ఇది తేనెలాగా ఉన్నది, గుజ్జు లోపల. టేస్ట్ మాత్రం ఎట్లుందని చూద్దాం. టేస్ట్ ఎట్లున్నదంటే వగర్లాగా ఉన్నది, కొంచెం వగరు ఇలా అన్నీ మిక్స్ అయి ఉన్నాయి.